ఫేర్వెల్ చూస్తే నాకు నా ఫేర్వెల్ గుర్తొస్తుంది. అలాగే చీరలు కట్టుకొని నడవడం రాకుండా ఆ ఫేస్ అందరి లైఫ్లో ఉంటుంది. చాలా ఫేర్వెల్స్ ఉంటాయి, కానీ స్కూల్ ఫేర్వెల్ చాలా స్వీట్ మెమరీ. సో అట్లాంటి చాలా ఫేర్వెల్స్ దాటుకొని నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, మనం ఎక్కడ ఉండాలి అనుకుని డిసైడ్ చేసుకుంటాం చూసారా, అదొక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను కూడా కింద కూర్చుని అలాగే మట్టిలో కూర్చుని క్లాసెస్ ఇన్ని పెరిగిందాన్నే. నేను నా లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బాధ్యత. మనిషికి బాధ్యత అనేది తెలియాలి. రెస్పాన్సిబిలిటీ అనే మాట మీరు చాలామంది నోట్లో విని ఉంటారు. బీ రెస్పాన్సిబుల్, బీ రెస్పాన్సిబుల్. దాని అర్థం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని చదివించడం మీ అమ్మా నాన్న బాధ్యత, స్కూల్లో హెడ్ మాస్టర్ సార్ బాధ్యత, టీచర్స్ బాధ్యత. ఇప్పటి వరకు ఒక మంచి సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు మీరు. స్కూల్ అయిపోతుంది, బయటికి వెళ్తారు, చాలా పెద్ద ప్రపంచంలోకి వెళ్తారు మీరు. ఇప్పుడు మీకెవరు బాధ్యులు? మీరే బాధ్యత. మీ చదువుకి, మీ కెరియర్కి మీ బాధ్యత మీరు వహించాలి. రేపు ఎక్కడ ఉండాలన్న నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? మీరే. నాకు మేము చదివేటప్పుడు ఇన్ని కెరియర్స్ లేవు. డాక్టరా, ఇంజనీరా, జడ్జా అంతే తెలుసు మాకు. మీకు రెస్పెక్ట్ ఇచ్చేది మీలో ఉన్న నాలెడ్జ్. చదువుకోండి, ఆల్ ది బెస్ట్. మంచిగా ఎగ్జామ్స్ రాయండి, హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయండి. హెడ్ మాస్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. పిహెచ్పి టీమ్ సంతోష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇక్కడి వరకు వచ్చి మేము ఏదన్నా మా సహకారం అందించగలుగుతున్నాం అంటే వీళ్ళ వల్లనే. మేము చేసేది చాలా చిన్న సాయం. మీరందరూ వాటిని మంచిగా యూజ్ చేసుకొని మంచిగా వాటిని రేపు ఫ్యూచర్లో మీకు అవి ఉపయోగపడాలి. అదే మా లక్ష్యం. అండ్ వీళ్ళు లేకపోతే అది పాసిబుల్ అయ్యేది కాదు.